మంత్రిగా బాధ్యత ఇచ్చి ఈనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచడం జరిగింది. అయితే ఈ క్రమంలో వారు ఆరోపణ చేస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే క్రషర్ ఉందో అక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం విషయంలో మా అధికారులు నిక్కచ్చిగా 2025 సంవత్సరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను తీసుకొని సినరేజ్ ఛార్జెస్ కానీ ఇతర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల విషయంలో ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ పన్నులను రాబట్టి చిత్తశుద్ధితోని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాం. మేమిచ్చిన నోటీసునే వాళ్ళు తీసుకొచ్చి చదివి వినిపించి ఈ నోటీసు గత ప్రభుత్వం ఇచ్చిన నోటీసు కాదు, గత ప్రభుత్వం దీన్ని కనిపెట్టింది లేదు, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఈరోజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న శాసనసభ్యులు ఎవరు కూడా ఇక్కడ అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఇంత పారదర్శకంగా తన మన పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా మేము తీసుకున్న చర్యల్ని మీరు ఇసుకలో ఆదాయాన్ని పెంచినరు, మీరు ఈరోజు క్రషర్స్లో ఇల్లీగల్ మైనింగ్ ఆపినరు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచిందని ఒక మాట ప్రభుత్వాన్ని అభినందించే మా అధికారులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు ప్రభుత్వ ఆదాయం పెంచుండేవాళ్ళు. అట్లా కాకుండా ఈరోజు మేము నోటీస్ ఇచ్చి మేము రాబట్టిన దాన్నే తీసుకొచ్చి సభలో చదివి వినిపించి వాళ్ళేదో కనిపెట్టినట్టు, వాళ్ళేదో ప్రభుత్వ ఆదాయాన్ని ఈరోజు కాపాడినట్టు నటన చేసి దానికి హౌస్ కమిటీ వేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు 2 రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు. అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేసిన హౌస్ కమిటీలు 3 ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలిసి అప్పుడు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా సిద్దిపేట శాసనసభ్యులే ఉన్నారు. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, రెండవ హౌస్ కమిటీ ఆన్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 3 హౌస్ కమిటీలు వేసి ఈ హౌస్ కమిటీలను అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయంగా కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వాళ్ళు ఇది ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఇవాళ కూడా వాళ్ళు హౌస్ కమిటీ వేసి ఆ హౌస్ కమిటీలకు 1-2 సభ్యులు వాళ్ళ పార్టీ నుంచి వచ్చి ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అక్రమంగా ఏదైతే ధరణిని అడ్డం పెట్టుకొని దోసుకున్న భూములు ఉన్నాయో దాన్ని అక్రమం చేయడానికి ఆ మంత్రి దూరపు బంధువుల సంస్థను అడ్డం పెట్టుకొని ఆ మంత్రి మీద బురద జల్లి రెవెన్యూ శాఖల వాళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హౌస్ కమిటీ అడిగింది అధ్యక్ష. అప్పుడు మా మంత్రి గారు విచారణకు ఆదేశిస్తామని చెప్పిన ఒక దళితుడు ఆ శాఖను నిర్వహించడం అతనికి చేత కాదు, అతని సమర్థుడు కాదు అని ఆ మంత్రిని ప్రజల ముందు చిత్రీకరించడానికి పాపం ఆ మంత్రి గారు మొత్తం ఇంగ్లీష్లో చదువుకున్నాడు హెచ్పిఎస్లో. అతను ఇంగ్లీష్లో ఆలోచన చేసి తెలుగులో చెప్పే వరకు అతని మీద ఎదురుదాడి చేసి ఆ శాఖను ఆ మంత్రి గారు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు అన్నట్టుగా ఆ దళిత మంత్రిని అవమానించడానికి నిన్న తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో సభకు వచ్చిన నేను సభానాయకుడిగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తుండ్రో విన్న తర్వాత మా అధికారులతో మాట్లాడితే మా అధికారులు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నది, ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు, వీళ్ళే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు దోపిడీకి పాల్పడుతున్నారు, దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు జూన్ 2, 2014 నుంచి నిన్నటి వరకు జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు, అక్రమ మైనింగు, ప్రభుత్వ ఆదాయ నష్టము అన్నిటిని కలిపి సిబిసిఐడి ఏమని మా అధికారుల సూచన మేరకు వాళ్ళలాగా హౌస్ కమిటీలు వేసి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. నేను తమ ద్వారా ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, దయచేసి అక్కడ కొంతమంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు, కొందరు సిన్సియర్ కూడా ఉన్నారు. నేను సిన్సియర్గా ఉన్న సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర ఏమేమి సమాచారం ఉందో ఈ సమాచారాన్ని పూర్తిగా మా సభ్యులే కాదు, మా సభ్యులు కానీ, మా బంధువులు కానీ, మా దూరపు బంధువులు కానీ, మా అనుచరులు కానీ, మా సహచరులు కానీ ఎవరైనా ఈ అక్రమ మైనింగ్లో పాల్గొంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే, అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తే వివరాలన్నీ మీరు సిబిసిఐడి అధికారులకు ఇవ్వండి. మీరు ఇచ్చిన ఏ ఆధారాన్ని కూడా, మీరు నిర్దిష్టమైనగా చేసే ఏ ఆరోపణను కూడా మా అధికారులు నిర్లక్ష్యం చెయ్యరు. సంపూర్ణంగా మీరు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆ ఫిర్యాదులకు మీకు రిసిప్ట్ కూడా ఇచ్చి మీకు మీ దగ్గర ఇది స్వీకరించినమని పూర్తి స్థాయిలో విచారణ చేసే బాధ్యత మా అధికారులు తీసుకుంటారు. తెలంగాణ పోలీసు అధికారులకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి పేరు ఉన్నది. నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు. నిజాయితీ కలిగిన అధికారులను సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో మొత్తంగా మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాల మీద నిగ్గు తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న చర్చల సందర్భంగా సిబిసిఐడి విచారణకు ఆదేశించినాం అధ్యక్ష. ఆ తర్వాత సభ జరిగింది. ఆ తర్వాత సభా వ్యవహారాలను మనం ముందుకు తీసుకెళ్ళాం. ఆ తర్వాత క్రీడలు నిర్వహించుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి వాళ్ళ కుటుంబ తగాదాలు, నువ్వు చేసిన పనికి నీ బ్లాక్మెయిల్ కోసం ఈరోజు నేను కూడా ఇరుక్కున్నా అని కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద దాడి చేయడంతో ఈరోజు సభను జరగకుండా చేసి ఏదో ఒక రకంగా దృష్టి మరల్చడానికి వీళ్ళు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అక్కడ ఉన్న సిన్సియర్ కొద్దిమంది సభ్యులకు కూడా ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం ఆదేశించిన సిబిసిఐడి ఎంక్వైరీకి మీరు ఏమేం ఫిర్యాదులు చేస్తారో తీసుకుపోయండి. మిగతా పార్టీ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేదా మా పార్టీలో ఉన్న సభ్యులకు కూడా మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపదకు సంబంధించి ఎవరు అక్రమాలకు పాల్పడినా, ఎవరు దోపిడీకి పాల్పడినా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా మన రాష్ట్రంలోకి పన్ను కట్టకుండా వస్తున్న ఇసుక కానీ ఇతర మైనింగ్ ఏదైతే ఉన్నదో వాటన్నిటి మీద మీకు ఏ సమాచారం ఉన్నా విచారణ అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మొదటి విషయం అధ్యక్ష. రెండవది, ఏ హౌస్ కమిటీ అయినా ఇట్ ఈజ్ రికమెండింగ్ అథారిటీ అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి ఇలా జరిగింది, ఇలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సభాపతిగా తమరికి నివేదిక అందిస్తారు అధ్యక్ష. తిరిగి ఆ నివేదికను మళ్ళీ మనం విచారణ అధికారులకే పంపించాలి అధ్యక్ష. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టు పనిష్ ఎనీవన్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్. పోలీస్ యాక్ట్ ప్రకారము, లేకపోతే సిబిసిఐడి కానీ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళే, కేసు కట్టాల్సింది వాళ్ళే, అరెస్టులు చేయాల్సింది వాళ్ళే, కోర్టు ముందు నిలబడి దోషులకు శిక్ష పడే విధంగా వాదించాల్సింది వాళ్ళే. సో ఈరోజు వాళ్ళు అడిగిన సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని. సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష.
ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష, మంత్రాలకు చింతకాయలు రాలవు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం పోయింది. మీ ఉడత ఊపులకు భయపడే కాలం ఎప్పుడో కాలం చెల్లింది. ఇక రెండవ విషయం అధ్యక్ష, అది నిన్నటి అంశం. ఇక పార్టీ పునాదులు, ప్రతి పార్టీకి ఒక డిఎన్ఏ ఉంటుంది అధ్యక్ష. 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండే ఆది పురుషులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈ దేశంకు మూల పురుషులు. ఈ దేశానికి మూల పురుషులైన ఈ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి స్వతంత్రం రావాలి, బ్రిటిషర్స్ ఆధిపత్యంలో బానిసలుగా బతకడానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి దశాబ్దాలు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు చెందాలి అని మనకు ఒక రాజ్యాంగం ఉండాలి. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం కాకుండా, రాచరిక పోకడలు కాకుండా, జమీందారు, జాగీర్దారు, దొరల విధానానికి వ్యతిరేకంగా ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగాన్ని రచించడానికి ఒక దళితుడే చైర్మన్గా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆ రాజ్యాంగం రచనకు చైర్మన్గా పెట్టి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని దళితుడు ఈ దేశంలో మనకిచ్చిండు. అందులో ఓటును ఆయుధంగా మార్చిండు. తన జాతి ఎక్కడైతే వివక్షకు లోనవుతుందో, ఎక్కడైతే వాళ్ళు నిరాశ్రయుల నిరాదరణకు గురవుతున్నారో వాళ్లకు ఓటు హక్కు కల్పించడం మొట్టమొదట వాళ్ళకి ఇచ్చిన ఆయుధం. అదేవిధంగా ఓటు హక్కు ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులు బాగుపడతారనే నమ్మకం లేకపోవడం వల్ల, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేకపోవడం వల్ల, ఒక దళితుడు, ఒక దొర పెరిగిన వాతావరణం, నివాస ప్రాంతం భిన్నంగా ఉండడం వల్ల దొరలకు అందుబాటులో ఉన్న విద్య కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ దళితులకు లేకపోవడం వల్ల తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు, ఎందుకంటే చట్టసభలలో గెలవాలంటే ఆనాడే అంబేద్కర్ గారు గుర్తించిండ్రు, ధన ప్రభావం ఉంటుంది, దొరల ప్రభావం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది అని చెప్పి ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ అసెంబ్లీ, ఎస్టీఎస్ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ, ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదట ఓటు హక్కు ఇచ్చిండు. వాళ్ళని పాలించే వాళ్ళను సేవకులుగా నియమించుకోవడానికి దళితులకు, గిరిజనులకు ఓటు హక్కు ఇచ్చిండు అధ్యక్ష. రెండవది, చట్టసభలలో ధన ప్రభావంతో, కుల ప్రభావంతో ఎన్నిక కాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుల వ్యవస్థ ఉన్న ఈ దేశంలో వాళ్ళకు న్యాయం జరగాలంటే చట్టసభలలో దళితుల, గిరిజనులకు నిర్దిష్టమైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు చట్టసభలలో వాళ్ళను ఈరోజు ప్రతినిధులు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులను చేసే పని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ దేశానికి రాష్ట్రపతి అయినా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో మంత్రులైనా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించిన పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించుకున్న పార్టీ మాది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా టిఆర్ఎస్ నాయకుడు తెలంగాణ అంటూ సాధిస్తే తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని దశాబ్దాల తర్వాత మాకు పాలించే పాలితులుగా కాదు పాలకులుగా మారతామని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు ఏకమై 4 కోట్ల మంది నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వందలాది మంది
ఈ దళితులు, ఆదివాసులు, గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని, ఆ దళితులు ఎవరో అదృష్టవంతుడని మేము అందరం అనుకున్నాం. మా వివేకానందనో, మా కడియం శ్రీహరి గారు, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే డాక్టర్ విజయ రామారావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వాతోళ్ళు ఉండే. డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్, అతనికి ఎన్నోసార్లు లేపిన చంద్రశేఖరరావు గారు నిన్నే మొదటి ముఖ్యమంత్రిని చేస్తా డాక్టర్ సాబ్ అని మీకు తెలుసు, తమరి ప్రత్యర్థి. ఆయన అదే ఆశలో, అదే భ్రమలో, ఊహల పల్లకిలో వాళ్ళు విహరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసింది. ఏమని? దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీల్లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి, ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టం. 2018 ఎన్నికల తర్వాత వాళ్ళు దళితులను వంచి మంత్రివర్గంలో ఒక్కరికే ఆనాడు మంత్రి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ బర్తరఫ్ చేసి ఆ తర్వాత ఇంకొకరికి ఇచ్చింది. 2018 తర్వాత కూడా ఒక్కరికే అధ్యక్ష ఇచ్చింది, కొప్పుల ఈశ్వర్ గారికి. దళితుల పట్ల వాళ్ళకు ఉన్న ప్రేమ ఎలాంటిదో వాళ్ళ మంత్రివర్గ కూర్పును చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అట్లుంటే 2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు, అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికంటే చదువులో, విద్యలో, జ్ఞానంలో నేర్పరి వాళ్ళందరికంటే, ఆడున్నోళ్ళందరికంటే ఏ పరీక్ష అయినా పెట్టండి, మా బట్టి విక్రమార్క గారు మొదటి స్థానంలో వస్తారు. అట్లాంటి చదువుకున్న ఒక దళిత బిడ్డను లక్ష్మీపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదుగొచ్చిన బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. వారు ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా మోసం చేస్తే అది వారి విజ్ఞత. కానీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా కాదని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు అధ్యక్ష. ఏం జరిగిందో మీకు తెలియదా అధ్యక్ష? సంవత్సరం తిరగకముందే ప్రతిపక్ష నాయకుడిగా బట్టి గారు అక్కడ నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కక్షగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు అధ్యక్ష. 19 మంది ఎమ్మెల్యేలను 5 మంది ఎమ్మెల్యేలకు కుంచకపోయే విధంగా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేని దళితుల పట్ల తన వివక్ష, తన కక్షను బట్టి గారిని తొలగించడం ద్వారా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందిండు తప్ప ఏ రోజు కూడా దళితుల కోసం వాళ్ళు కనీసమైన ప్రేమ కాదు కదా, అభిమానం కాదు కదా, కనీసం మానవత్వం కూడా వాళ్ళు ప్రదర్శించలేదు అధ్యక్ష. అయినా మానసిక ధైర్యం కోల్పోకుండా, ఎన్ని అవమానాలు ఎదురైనా, సభలో మైకి ఇవ్వకపోయినా, సభలోకి రానియకపోయినా మనోనిబ్బరం కోల్పోకుండా ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి ఆదిలాబాద్ పిప్పిరి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు రోజుల కొద్ది పాదయాత్ర చేసి అదే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మహిళలు, మైనార్టీలను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలో రాణించింది కాబట్టే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది అధ్యక్ష. వారు ఉప ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్ర ప్రజలకు ఏ బాగోగుల కోసం మనం బడ్జెట్ పెట్టుకుంటామో ఆ బడ్జెట్ పెట్టే ఆర్థిక మంత్రి హోదా వారికి ఇచ్చిండ్రు. గతంలో ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? హరీష్ రావు గారి దగ్గర ఉండే. ముఖ్యమంత్రి ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేసీఆర్ గారి దగ్గర ఉండే. మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉండే అధ్యక్ష? కేటీఆర్ దగ్గర ఉండే. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆనాడు దొరలు నివసించిన గడిలో ఈరోజు పేదలకు ఈరోజు బట్టి విక్రమార్క గారు నివసించి ప్రతిరోజు నిత్యం పేదలు దర్శించుకోవడానికి లోపలికి రావడానికి
కలవడానికి అవకాశం కల్పించి గేట్లు బార్లా తెరిస్తే ఆనాటి ఆర్థిక మంత్రి ఈనాటి ఆర్థిక మంత్రిని అవమానించే విధంగా బడ్జెట్ ప్రవేశపెడితే నీకు చేత కాదు, నీకు అవగాహన లేదు, నువ్వు నడపలేవు. ఏం భాష అధ్యక్ష ఇది? ఏం వ్యవహారం ఇది? పద్ధత అంటే వాళ్ళు దొరలు మాత్రమే పాలన చేయగలరు, దొరలు మాత్రమే బడ్జెట్ పెట్టగలరు, దొరలు మాత్రమే దోపిడీ చేయగలుగుతున్నాం మేము అన్నట్టుగా విర్రవీగడం ఏంది అధ్యక్ష? బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపం ఉంటే బడ్జెట్లోనే లోపాలు చెప్పండి. వ్యక్తిగతంగా బట్టి గారిని టార్గెట్ చేసి మాట్లాడే అవసరం ఉందా అధ్యక్ష? అంటే ఈరోజు ముఖ్యమంత్రి ఇవ్వలే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండనివ్వలే, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా, ఆ మనిషిని అనుమానించే విధంగా ఈరోజు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది అధ్యక్ష. ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు నేను తమరి ద్వారా చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ధనసరి సీత అనసూయ సీతక్క గారు, రామచంద్ర నాయక్ గారు, వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్ గారు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది దళితులకి ఈరోజు ప్రభుత్వంలో అవకాశం వచ్చింది అధ్యక్ష? అంతెందుకు అధ్యక్ష, దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి, ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్గా కుర్చీలో కూర్చోబెట్టినాం అధ్యక్ష. ప్రతి క్షణం ఏ దళితులనైతే చంద్రశేఖరరావు గారు వారి పార్టీ అవమానించిందో ఆ దళితుడు ముందు నాకు మైకు కావాలి, మీరు కరుణించండి, మీరు దయ చూపండి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నా అని మీ ముందల చేతులు కట్టుకునే విధంగా మిమ్మల్ని ఈరోజు స్పీకర్గా మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీ తమరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. అది వారి విజ్ఞత, అది వారి ఆలోచన. పోని ఆయనకు అహంకారం ఉంది, వయసు మీద పడ్డది, లేకపోతే మనకంటే వయసులో పెద్దోడు అని ఆయనను కొన్ని విషయాలలో మనము చూసి చూడనట్టు ఉన్నా వీళ్ళకేం పోయే కాలం అధ్యక్ష? ఏం పోయే కాలం? ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బట్టి విక్రమార్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, లేకపోతే వివేక్ గారు, లేకపోతే మా అన్న దామన్న గారు, రామచంద్ర నాయక్ గారు, లేకపోతే వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్కి మేమిస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష. ఎన్నికల్లో నిలబడి గెలిచొచ్చాడు గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ ప్రభుత్వ పెద్దగా అధినేతగా, పార్టీ అధినేతగా పెద్దగా నిర్ణయాలు చేసేటప్పుడు ఓ దామోదరరావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ సంతోష్రావుకు రాజ్యసభ ఇస్తాడు, ఓ వినోద్రావుకు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇస్తాడు. వీళ్ళు నలుగురు మంత్రులు ఇదే సభలో చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు మంత్రులుగా ఉంటే అటువైపున అట్లుంటే ఇటువైపున బట్టి విక్రమార్క దళిత్, దామోదర్ రాజనరసింహ దళిత్, వివేక్ వెంకటస్వామి దళిత్, అడ్లూరి లక్ష్మణ్ దళిత్, వేముల వీరేశం దళిత్, ధనసరి అనసూయ సీతక్క ఆదివాసి, అదేవిధంగా రామచంద్ర నాయక్ లంబాడ, అద్దంకి దయాకర్ దళిత్. మా టీం చూడండి, వాళ్ళ టీం చూడండి అధ్యక్ష. ఇది నీతి జాతి. వాళ్ళొచ్చి ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్, సోబర్ పర్సనాలిటీ, వెంకటస్వామి గారు లేకుంటే తెలంగాణలో ఇవన్నీ అభివృద్ధి జరిగినాయా? ఒక రాజకీయ వారసత్వము, ప్రజలకు సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చిన మంత్రిని, ఆ మంత్రిని గెలవనిస్తలేరు అధ్యక్ష, మాట్లాడనిస్తలేరు. అంటే స్పీకర్గా తమరు సభను నడపలేరని వాళ్ళ పోడియంలో కూర్చున్న దాని వెనకాల రాజకీయం లేదు అధ్యక్ష, రాజకీయ కుట్ర ఉన్నది. ఒక దళితుడు స్పీకర్గా ఈ సభను నడపలేడు, దళితుడు సభనే నడపలేనప్పుడు స్పీకర్గా కొనసాగొద్దు అనే కుట్ర కోసం ఈ రోజు సభలో పోడియంలో కూర్చున్నారు అధ్యక్ష. ఇది దళిత వ్యతిరేక విధానం అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మీరు ఇన్నిసార్లు విజ్ఞప్తి చేశారు, ఒక్క మాటను మిమ్మల్ని కన్సిడర్ చేసిరా?
ఎన్నిసార్లు హరీష్ రావు మైక్ అడిగితే మీరు అన్నిసార్లు మైక్ ఇచ్చిండ్రు అధ్యక్ష. విఘ్నత ఉండాల్సిన అవసరం లేదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈ రోజు ఒక దళితుడు పైన కూర్చుంటే గంటల కొద్దీ మీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈ రోజు అవమానించే విధంగా పోడియంలో కూర్చుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే, స్పీకర్గా దళితుడు ఈ సభను నడపలేడు, స్పీకర్గా దళితుడు ఉండొద్దు, ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అతను ఫెయిల్ అయిండు అంటే ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఇది వాళ్ళ విధానం. మైనింగ్ విషయంలో వివేక్ వెంకటస్వామి ఒక దళితుడు మంత్రిగా ఉంటే అతను దళితుడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు అని ఈరోజు కుట్రపూరితమైన రాజకీయ కక్ష, జాతి వివక్ష, కుల వివక్షతోని ఈరోజు కులాన్ని అవమానించే విధంగా వాళ్ళ కులమే గొప్పది, మనమేమో చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, పందులను కాసుకోవాలి, ఇవి మనకిస్తారంట. మనం చెట్లు గీసుకోవాలి, లేకపోతే ఈ పనులు మనం చేస్తే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తారంట. రాజ్యాలు వెళ్ళడం వాళ్ళ హక్కు అంట, చెప్పులు కుట్టుకోవడం, చేపలు పట్టుకోవడం, గొర్రెల్ని పెంచుకోవడం, పందులను కాసుకోవడం మన బాధ్యత అంట అధ్యక్ష. ఇది వాళ్ళ విధానం. ఆ విధానాన్ని తిరగరాయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో దళిత్ ఎంపవర్మెంట్, ఆదివాసీ ఎంపవర్మెంట్, ఓబీసీ ఎంపవర్మెంట్, మైనారిటీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ ఈరోజు పాలసీలు తీసుకొచ్చి మేము చేస్తుంటే చూసి ఓర్వలేక ఇది నడవద్దు, దీన్ని సాగనీయొద్దు, దీని అడ్డం పడాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అడగదలుచుకున్నా. అక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు, నాకు కూడా మిత్రుడే. 2014లో మేము అందరం కలిసి 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున్న వచ్చి మాట్లాడేది ఏందన్న పరిస్థితి అని. ఏదున్నా నిలబడి కొట్లాడదాం, కష్టపడదాం, మంచి రోజులు వస్తాయని చెప్పిన. కానీ ఒత్తిడికో భయానికో ఆ రోజు 2014లో తెలుగుదేశంలో గెలిచిన 12 మంది ఆ పార్టీలకు పోయిన, ఒకరి తర్వాత ఒకరు, అందరు కలిసి పోలే. ఆనాడు తీసుకొని అందులోకి వెళ్ళి కొంతమందిని మంత్రులను చేశారు. పక్క పార్టీలకు గెలిచిన వాళ్ళను పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసి ఈనాడు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో, ఎవరినైతే ఎథిక్స్ కమిటీలో మెంబర్గా వేసినామో ఆనాడు వాళ్ళే ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు గొప్ప గొప్పగా స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. నవ్విపోదురు కాక నాకేకి సిగ్గు అని వెనకటికి సామెత చెప్పారు. వీళ్ళని చూస్తుంటే నిజంగానే సిగ్గు అవుతుంది అధ్యక్ష. అసలు స్లోగన్లు ఇవ్వడానికి అర్హత ఉందా అని. ఇది 2014 నుంచి 18. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేస్తే ఆ మంత్రులే సీతక్కను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఏ మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేసినా, ఒక్క క్షణం వాళ్ళు కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటే తల వంచుకొని సభలో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి అధ్యక్ష. అట్లాంటి మీరు ఇట్లాంటి దుష్ట సాంప్రదాయానికి, ఇట్లాంటి దుర్మార్గమైన విధానానికి పునాదులేసిందే మీరే జాతి పితామహులు. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి మీరు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు, నీతిమంతులు, జాతిమంతులు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించనికే పుట్టిన మహాత్ములు, మేము జాతి పితలమని ఇంతింత పొడుగు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే ఆ ఇద్దరు బాబామర్దులు, నా ఇప్పు నువ్వు గోకు జరిసేపు, నేను గోకుతా జరిసేపు అన్నట్టు ఉంది అధ్యక్ష. వాళ్ళ ఈపులు వాళ్ళు గోక్కొని, బాబామర్దులు ఒకరిపోరు గోక్కొని, వాళ్ళిద్దరు సమ్మగా ఉందని అనుకుంటారు. పాపం వీళ్ళ అమాయకులు, వాళ్ళు సమ్మగా ఉంటే వీళ్ళు సప్పట్లు కొడుతున్నారు. వీళ్ళ అమాయకత్వం చూసి నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఆడ బాంచు ఆడే ఏంది నిజామాబాద్లో ఏంది అది ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉండే కదా, బాంచువాడ కాదు, బాలకొండ ఆయన జర మంచి ఆయనే అనుకున్నా. కానీ ఆయన కూడా ఇట్లా తయారైండు. అంతకుముందు కొంచెం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు. బాలకొండ ఆయన కూడా వాళ్ళతో చేరి సపోర్ట్లు కొడుతున్నాడు. ఎట్లా అధ్యక్ష? వాళ్ళ కుటుంబంకి కొంచెం గౌరవం ఉంది అధ్యక్ష జిల్లాలో. నాకు తెలిసి వాళ్ళ కుటుంబం గురించి గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా ఇట్లా తయారైతే సమాజంలో మన కుటుంబాలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి ఇట్లాంటి తప్పుడు విధానాలను ప్రోత్సహించకండి. రూమ్లోనన్నా తలుపు మూసి చెప్పురి. వాళ్ళు పిల్లలు
కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్టుంది. పెద్ద ఆయన్నే వస్తలేడు, తాను జడిన కోతి వనమల్ల చేడిచాయని పెద్దలు చెప్పారు. ఈ ఒకటి రెండు కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేసిన కథ తీసుకొస్తారు. అధ్యక్ష, దయచేసి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతిని మార్చాల్సిందిగా చెప్పుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది. అధ్యక్ష, సహనానికి కూడా అద్దు ఉంటుంది. కోటి 10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయననేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. రోజు 18 గంటలు చేసి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఈరోజు లక్షలాది దళితుల గిరిజనులకు ఆదివాసులకు ఇండ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇండ్లలో వెలుగు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది తినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు. మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. గురువింద కింద ఎంత నల్లగుందో తెలియదు, వాళ్ళ కింద ఎంత నల్లగుందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. ఒకటే అధ్యక్ష, ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజకీయంగా ప్రతిపక్షంగా వాళ్ళ అంశాలు లేవనెత్తడం, నిరసనలు తెలపడం, ధర్నా చేయడం, వాళ్ళు ఈ రకంగా ఏ డిమాండ్ చేసినా ఒక్క నిమిషం కేటీఆర్ గారు దయచేసి వినండి. ఇది వినాల్సిన సందర్భం. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏ అంశమైనా వాళ్ళు లేవనెత్తవచ్చు, ఏ అంశాన్నైనా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని చట్టసభలలో నేను పనిచేసి వచ్చిన. చాలామందికి లైఫ్ టైం మొత్తం ఎమ్మెల్యేగానే ఉంటారు, కొంతమంది ఎంపీగా ఉంటారు. నేను స్థానిక సంస్థల నుంచి, కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి చెప్పాలంటే వెనక్కి వెళ్తే అక్కడ నుంచి ఈ దేశంలో ఉండే అన్ని చట్టసభలు నేను చూసి వచ్చిన. ఏ చట్టసభలైనా గ్రామాలలో ఉండే సమస్యల మీద చర్చకు వినియోగించుకోవాలి. గ్రామాలలో ఉండే సమస్యనే నియోజకవర్గ సమస్య, జిల్లా సమస్య, రాష్ట్రం సమస్య, దేశం సమస్య. ఏ గ్రామంలో ఆ గ్రామంలో సమస్యలు పరిష్కరించుకుంటే దేశమంతా సమస్యలు లేని దేశంగా ఉంటుంది. అట్లాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు మీ దృష్టికి వచ్చిన వాటిని మీరు వేటినైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు, మీరు మాట్లాడవచ్చు, మీరు డిబేట్ చేయొచ్చు. డిబేట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. నిర్ణయానికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ అంశానికి వెళ్ళాలి, నెక్స్ట్ అంశం ప్రస్తావించాలి. మేము అన్నట్టే ఈ ప్రభుత్వం నడవాలి, మేము చెప్పినట్టే ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వినాలి అనేది ఇది అహంభావము, అహంకారము, దుర్మార్గమైన ఆలోచన. ఆ ఆలోచనను మీరు ఉపసంహరించుకోండి, మీ ఆలోచనల నుంచి మీరు తొలగించుకోండి. మీరు అందరు కూర్చోండి. ఒక్క నిమిషం స్పీకర్ సార్ దయచేసి. ఇప్పుడు తల్లిదండ్రులు, వయసు మీద పడిన తల్లిదండ్రులకు సంబంధించిన చర్చ జరుగుతుంది వాళ్ళ రక్షణ కోసం. ఖచ్చితంగా ప్రతిపక్షానికి మైక్ ఇవ్వండి, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడమనుంది. ముగిసిపోయిన అధ్యాయాన్ని తిరిగి మళ్ళీ తెరవండి అని అంటే తమరు అనుమతిస్తే తెరవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. ఈ సభ మీది, ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి హక్కులను కాపాడే బాధ్యత మీది. వాళ్ళతో పాటు నేనైనా, కడియం శ్రీహరి గారైనా, ఇక్కడున్న బట్టి గారైనా ఈ సభలో సభ్యులం. అందరి సభ్యులకు ఒకే రకమైన హక్కులు ఉన్నాయి. ఆ రకమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమరిది. ఒకవేళ నిజంగానే ప్రతిపక్షం చేసిన డిమాండ్ను ఒకవేళ అది రీజనబుల్ అని తమరు భావిస్తే, తమరు అంశాన్ని తిరిగి చర్చకు చేపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తమరు అది కాదు చర్చ ఇది జరగాలని తమరు ఆదేశిస్తే ఏ సభ్యులైనా సభ లోపల వినాల్సిందే. ఇది చట్టము, ఇది సాంప్రదాయము, లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్. దీనికి విరుద్ధంగా చైర్ను డిక్టేట్ చేసే ఈ డిక్టేటర్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? పైనుంచి కిందికి ఆదేశాలు వస్తాయి, కింది నుంచి పైకి ఆదేశాలు వస్తాయి. అధ్యక్ష ఒకసారి చెప్పండి, ఎక్కడి విధానం ఇది? ఎక్కడుంది?
ఇన్నేళ్ళ అనుభవం ఉంది అంటారు, ఇన్నిసార్లు గెలిచినాం అంటున్నారు. ఇన్నేళ్ళ అనుభవం ఉండి ఇన్నిసార్లు గెలిచి ఇన్ని రోజుల అధికారంలో ఉన్న మీకు ఈ కనీస పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేదా? ఉన్నా కూడా మీరు కళ్ళు మూసుకొని వ్యవహరించాలనుకుంటే సమాజం అంతా గమనిస్తుంది. దయచేసి స్పీకర్ సార్ మీరు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళని కూర్చోమనండి. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడదలుచుకుందో, ఏ సభలో ఏ అంశం చర్చ జరుగుతుందో ఆ అంశం మీద మీరు చర్చకు అనుమతించండి. లేదు మీరు అన్ని చర్చల్ని వాయిదా వేసి వాళ్ళు అడుగుతున్న దాని మీదనే తమరు ఒకవేళ అనుమతిస్తే తమ అనుమతి ద్వారా ఎవరైనా మాట్లాడవచ్చు. తమ అనుమతి లేకుంటే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా, ఇంతమంది సభ్యులు మాట్లాడుతుంటే మీరు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు నేను మౌనంగా ఉండి, నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది విషయం. ఇక అసలు విషయానికి వస్తున్నా అధ్యక్ష. కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేసాడు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని అధ్యక్ష రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండని, రాజకీయం పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? ఒక సీనియర్, అతను దళితుడా అతను గిరిజనుడా అనే నేను ప్రస్తావిస్తలేను. అతను ఈ సభలో నాకు తెలిసి చాలా సీనియర్ మోస్ట్లలో 3-4 తీసుకుంటే కడియం శ్రీహరి గారు ఒకరు. వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈరోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఆకారం ఉంది కదా అని ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రకంగా అవమానించే విధంగా మాట్లాడడం, మీకు ఏదైనా అభిప్రాయం ఉండని, మీరు ఏ అంశమైనా ప్రస్తావించండి. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష నేను చివరిగా నా సూచన, వాళ్ళందరూ చైర్లలో కూర్చొని చర్చలో పాల్గొంటే సభ్యులందరినీ సభలో కొనసాగించండి. లేకపోతే ఈ సభ్యుల్ని సభలో నుంచి రాబోయే 2 రోజుల్లో సభా వ్యవహారాలను నడుపుకోవడానికి వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమాండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా,
దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2 ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ ఫర్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ఆన్ ఎ మోషన్ టు ద కమిటీ ఫర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని, రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా, సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, సభానాయకుడిగా బీఆర్ఎస్ శాసనసభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు సభా నాయకులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చైర్ మీదకి వెళ్ళి మీ సీట్లలో మీరు పోయి కూర్చుంటే మనము బిజినెస్ నడిపించుకుందాము. మీరు మీ సీట్లలో కూర్చుంటే, కేటీఆర్ గారు మీరు సీట్లలో కూర్చుంటే మనం జరిగే బిజినెస్ను నడిపించుకుందాం. జరిగే బిజినెస్ ఏదైతున్నదో బిజినెస్ను నడిపించుకుందాం. మీరు సీట్లలో కూర్చుంటే, మీరు మీ సీట్లలో పోయి కూర్చుంటే